ఎంతో కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని తర్వాత నేను ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ చేయడానికి వెళ్ళిన నా గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిన తీసేసారు అని బాధపడుకుంటూ ఏడుస్తుంది బూక్యా గౌతమ్. అసలు ఈ బూక్యా గౌతమ్ ఎవరు? నాకు తెలిసి ఈ లేడీ టీచరు బంజారా బిడ్డ అనుకుంటా. ఎస్టీ సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డ. ఎంతో కష్టపడి చదువుకుంది, గవర్నమెంట్ జాబ్ కొట్టింది, టీచర్గా తన వృత్తిని కొనసాగిస్తుంది. అయితే సోషల్ మీడియా రీళ్లలో ఆమె చాలా యాక్టివ్గా ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్కు వెళ్ళింది. అక్కడ జరిగిన కార్యక్రమానికి తన పై ఆఫీసర్లు నువ్వు ప్రైవేట్ స్కూల్ ప్రోత్సహించడానికి వెళ్ళావు కాబట్టి నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాము, అంటే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఆలోచించండి, ఈ అమ్మాయి ఎస్టీ సమాజానికి చెందిన బిడ్డ, రీల్ చేస్తుంది, ఓకే. మరి ఈ అమ్మాయికి జరిగిన మరి ఇంకో ఇతర వర్గాల్లో కూడా జరిగి ఉంటుంది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి చేసినట్టుగా ఇతర వర్గాల్లో కూడా చేస్తారు కదా, అగ్రకులాల్లో వరకు. ఒక ప్రైవేట్ స్కూల్ ఆమె ఏం చెప్తుంది, ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్కు ప్రమోషన్కు చేయడం తప్పు కాబట్టి ఈమెను సస్పెండ్ చేస్తున్నారు, న్యాయమే, సరైన పద్ధతేనా అని చెప్పేసి కూడా అంటాను. అయితే ఇంకోటి ఏంటంటే, రాజ్యాంగం చెప్పిన విధంగా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేయవలసిన విద్య వైద్యం సేవలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పే కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేశాడని రాజీనామా చేయడం సరైన పద్ధతి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎక్కడి నుంచి తిరుగుతుందో చూడండి. ఈమె చేసింది ఒక తప్పు అంటే జస్టిపడికి తప్పే అనాలి. తను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టి, అంటే ఎంతో కష్టపడి చూడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వినియోగించుకొని ఒక జాబ్ కొట్టిన తర్వాత నువ్వు ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ చేయడం తప్పు. మరి ఈమెలాగా చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు కదా మన భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వాళ్ళు అగ్రకులాలు కాబట్టి వాళ్ళని ఎవరేమన్నారు అంటే, ఇంకో ఆమె కూడా ఏమంటున్నాను చూడు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఇది నా అవివేకం వల్ల ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేశాను, ప్రమోషన్ చెయ్యవద్దని నాకు ఎవ్వరు చెప్పలేదు. అంటే చూడు, ప్రైవేట్ స్కూల్లో ప్రమోషన్ చేయవద్దని నాకు ఎవరు చెప్పలేదంటుంది. అంటే రాజ్యాంగం మీద కొద్దిగా అవగాహన ఉందా ఆ టీచర్కు? స్కూల్ అంటే రేపటి ఈ దేశాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి అని చెప్పి చిన్న పిల్లలకి స్కూల్ పాఠాలు చెప్తుంది. ఆమె ఆ పిల్లకు, ఆ మేడంకు రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఇదే ప్రతి ఒక్కరూ చట్టాలు తెలుసుకోవాలి, రాజ్యాంగం చదవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆమె ఏమంటుందంటే, చెప్పలేదు, నేనేమన్నా 10 మందిని హత్య చేశానా, నాపై ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. బూక్యా గౌతమ్ టీచర్ చూడండి, అంటే ఆమెను ఎంత ట్రోలింగ్ చేస్తారు చూడు. అంటే ఆమె ఉన్నత వర్గాలకు చెందిన ఆడబిడ్డ కాదు కాబట్టి ఆమెను ట్రోలింగ్ చేస్తారు మీరు. అదే ఒక ఉన్నత వర్గాల ఆడబిడ్డ అయితే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎవరెవరైతే అసలు ఈమెను తీసేసిన ఆఫీసరు, ఎవరైతే ఈమెను సస్పెండ్ చేసిన ఆఫీసర్ ఏ వర్గానికి చెందినవారు? ఇంకో విషయం కూడా చెప్పేది, ఆయన అప్పర్ కాస్ట్ అయి ఉంటాడు. అందుగురించనే ఈమెను ఇలా మానసిక క్షోభలో పెట్టి ఈమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబ్ పొంది వాళ్ళ పిల్లలను, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. చూడు, మనం పన్నులు కడుతున్నాము,
మన పన్నులతో గవర్నమెంట్ నడుస్తుంది. ఆ పన్నులతోనే ఈ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ డబ్బులు తీసుకుంటారు. అంటే వీళ్ళు జీతం, మన పన్నుల రూపంలో పోయిన డబ్బులు వీళ్ళు జీతం రూపంలో తీసుకుంటారు. మళ్ళీ ఆ జీతం పైసలు, అవే జీతం పైసలు తన బిడ్డల బావు కోసము ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివిస్తారు. చూడండి, అంటే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ కొట్టి ప్రైవేట్ స్కూల్ పంపడం నీకేం అవసరము? ఈ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నాను. మీకు గవర్నమెంట్ స్కూల్తో పని ఉంటుంది, కానీ ప్రైవేట్ స్కూల్తో నీకు ఏం అవసరము చెప్పండి. అంటే మన దేశాన్ని నిర్మితం చేయాలి అన్నప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లో అయితే నువ్వు చదువుకున్నావో ఆ గవర్నమెంట్ స్కూల్కు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ స్కూల్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టి ప్రైవేట్ స్కూల్ పంపడం ఎందుకు అని ఈ టీచర్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతారు. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, సార్ మీరు ఎంత కష్టపడి చదువుకోరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోరో మీ పిల్లలకు కూడా ఆ కష్టం చూపించండి. ఇంత కష్టపడి చదువుకుంటే దేశ నిర్మాణంలో మీరు ఒక బాధ్యతగా నిలుగుతారు అని చెప్పేసి అనండి. ఒక అత్యుత్తమైన స్థానానికి చేరుతారని చెప్పేసి అనండి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, చెప్పు ఎంతమంది, ఫాతిమా షేక్, వాళ్ళు చదువుకొని ఉన్నంత శిఖరాలకు వెళ్ళిన తర్వాతనే మనకు ఆ చదువు అనేది వచ్చింది కదా. మనకు ఈ తరంలో లెక్క పెట్టుకుంటే అవునా కదా. అందుగురించని దయచేసి మీరు గవర్నమెంట్ టీచర్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతమంది అవుతారో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి మీ పిల్లలను పంపడానికి అసలు మీరే ఈ దేశానికి పెద్ద అన్యాయం చేస్తున్నారు. పెద్ద అన్యాయం చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఏం అవసరం మీకు ప్రైవేట్ స్కూల్ పంపడానికి? మీకేం అవసరము? ఎంతో కష్టపడి తెల్లందాక పొద్దుదాకా కష్టపడి గవర్నమెంట్కు పన్నులు కడుతున్నాము. పన్నులు కట్టిన డబ్బులతో గవర్నమెంట్ స్కూల్ నడుస్తుంది, గవర్నమెంట్ సెక్టార్లు నడుస్తున్నాయి. ఆ డబ్బులతోనే మీరు జీతాలు తీసుకుంటారు, ఆ డబ్బులతోనే మీరు బతుకుతారు. మళ్ళీ మీరు జీతంతో ఆ జీతంలోనూ వేలు లక్షలు ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివిపిస్తారు. ఇలాంటి టీచర్ ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ చేయడానికి పోతే మళ్ళీ వాళ్ళని తీసేస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉంటున్న ఆఫీసర్లు ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఆఫీసర్ అయినా గవర్నమెంట్ ప్రైవేటు ప్రమోషన్ చేస్తలేడా? ఎందుకు చేయాలి మరి అలా? వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన గవర్నమెంట్ పని చేయాలి కదా, ప్రైవేట్ స్కూల్ ఎందుకు చేయాలి? ఆలోచించండి బ్రదర్, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది ప్రైవేట్ సెక్టార్కు ఎందుకు ప్రమోషన్ చేయాలి? మీకేం అవసరము? ప్రైవేట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అవుతారో వాళ్ళే చూసుకుంటారు. మీరు పోయి గవర్నమెంట్ నుంచి పోయి ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ ఎందుకు చేయవలసిన అవసరం ఏముంది మీకు? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏమన్నా మీకు? ప్రైవేట్ సెక్టార్లో చేయమని చెప్పేసి రాజ్యాంగం చెప్పిందా? గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ సెక్టార్కు ఏ ప్రమోషన్ చేయకూడదు, అసలు ప్రోత్సహించడం కూడా మాట్లాడాడు. నీ పని ఏంది? గవర్నమెంట్ స్కూల్ చూసుకోవడం. నీకు ఎన్ని గంటలు డ్యూటీ అవుతుంటాయో అన్ని గంటలు గవర్నమెంట్ సెక్టార్ను చూసుకోవడం. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పనిని నీకు ఇచ్చిన టైంలో కరెక్ట్గా చక్కబెట్టడం. అది కదా నీ పని. నువ్వు ప్రైవేట్ సెక్టార్ నీకేం అవసరం? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఈ బూక్య గౌతమ్ అనే టీచరు, ఈమె యాక్చువల్గా ఒక ఎస్టీ సమాజానికి చెందిన ఆడబిడ్డ. అందుగురించి ఆమెను ఇంత టార్చర్ పెట్టి ఆమెను సస్పెండ్ చేశారు. ఒకవేళ ఆమె చేసింది తప్పే అయితే తప్పు, రాజ్యాంగ ప్రకారం తప్పు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆమె టీచర్ ఉద్యోగం పొందింది కాబట్టి రాజ్యాంగానికి విలువనియలు చేసిన తప్పు. కానీ అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చేస్తారు కదా, వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నాం మేము. వాళ్ళ సంగతి ఏంది? అది ప్రతి ఒక్క చదువుకున్న యువత, మీకు పిల్లలు ఇట్లా ఉంటే, చిన్న పిల్లలు ఉంటే గవర్నమెంట్ సెక్టార్లోనే చదివిపియాలి. ప్రైవేట్ స్కూల్ మాత్రం పంపకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ బతికించుకుంటేనే మా తరాలు బాగుపడతాయి. మన తరాలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్య ప్రైవేట్ స్కూల్లో లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అందుగురించనే ఈ టీచర్ను పెట్టిన మానసిక క్షోభ అసలు ఏ టీచర్ కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక విధంగా చెప్పిన, ఇది వర్గ ఆధిపత్య భాగంలోనే ఈమె మీద సస్పెండ్ యాక్షన్ జరిగింది నాకు తెలిసి. అంతకుమించి ఏం లేదు. అసలు రాజ్యాంగ ప్రకారం తప్పు, కానీ
ఈమె కావాల్సిగా ఈమెను పట్టుకొని అట్లా ఈమెనే చేయాలని అవసరం అంటే అసలు ఏదో ఈమె వెనకాల ఇంకేదో జరిగింది యాక్చువల్గా, కానీ పేరు మాత్రం ఇది పెడుతున్నారు ఇట్లా ప్రైవేట్ స్కూల్కు ప్రమోషన్ చేసింది కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్పేసి అంటారు. కానీ ఇంకా ఏదో ఉన్నది, నాకు తెలిసి ఏదో ఉన్నది. అందు గురించని నేను చెప్తున్నా ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు తీసుకుంటారు కాబట్టి మీ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూల్ని చదివించాలి, గవర్నమెంట్ సెక్టార్లో మాత్రం చదివించాలి, ప్రైవేట్ స్కూల్లో చదివించదు. ఓకేనా? ఓకే, అందరికీ పేరు పెట్టిన జై భీమ్.